శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు మరి మేక ఛానల్లో పొందుపరచడం జరిగింది. నేడు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి వార్త, నేడు గ్రూప్ 2 నియామక పత్రాల పంపిణీ. మరి గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు శనివారం సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నారు. మరి సాయంత్రం 5 గంటల శిల్పకళా వేదికలో జరిగే ఈ కార్యక్రమంలో 783 మందికి పోస్టింగ్లు ఇవ్వనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటికే సంబంధిత విభాగాల ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేశాయి. విభాగాల వారీగా కూడా ఖాళీల పోస్టులో వారిని నియమించేందుకు ఏర్పాట్లు చేశారు. కాబట్టి వారి విభాగాల వారి ఖాళీల పోస్టులో వారిని నియమించేందుకు ఏర్పాట్లు చేశారు. మరి శనివారం సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్న అనంతరం ఆయా అభ్యర్థుల ఎంపికైన పోస్టులో చేరనున్నారు. మరి అదేవిధంగా మనకు ఇంకో ప్రధాన వార్త కనిపిస్తుంది. ప్రభుత్వ పీజీ వైద్య కళాశాలలో మరి 102 సీట్ల పెంపు అని ప్రధానంగా మనకు వార్త కనిపిస్తుంది. అదేవిధంగా బీసీ విదేశీ విద్యా దరఖాస్తుకు మనకు గడువు పొడిగించడం జరిగింది. 31 వరకు పొడిగించడం. మహాత్మా జ్యోతిబాబులే విదేశీ విద్యా నిధి పథకం కింద అర్హులైన విద్యార్థుల దరఖాస్తు మన గడువు ఈ నెల 31 తారీఖు వరకు పొడిగించడం జరిగింది. మరి పొడిగించినట్లు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ పి బాలమాయాదేవి గారు తెలిపారు. మరి గతంలో నిర్ణయించిన గడువు మరి నెల 15 మరి విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు మరి ఈ నెల 31 వరకు గడువు పెంచడం జరిగింది. అదేవిధంగా మనకు ప్రధానంగా కనిపిస్తుంది పాలు బ్రేక్ఫాస్ట్ వచ్చేడు నుంచి అమలుకు సర్కార్ యాక్షన్ ప్లాన్. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ఇది ఒక సువర్ణ అవకాశం. మరి ప్రభుత్వం చాలా చక్కగా మరి కార్యక్రమాలు చేపడుతుంది. ప్రతి పాఠశాల కార్పొరేట్ తరహాలో ఉండాలి. కనీసం కార్పొరేట్ ధీటుగా మనకు ప్రభుత్వం ముందుకెళ్తుంది. కనీస సౌకర్యాలు లేని స్కూల్స్ ప్రభుత్వ స్థలాల్లో షిఫ్ట్. అదేవిధంగా పైలట్ ప్రాజెక్టు ప్రైమరీ పాఠశాలల అమలు, విద్యాశాఖ సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం అని ప్రధానంగా వార్త రావడం జరిగింది. అదేవిధంగా తర్వాత ఎంసీయూలో నియామకాలు అని ప్రధానంగా ఇంకో వార్త రావడం జరిగింది. జిహెచ్ఎంసీలో మరి నోటిఫికేషన్ జారీ, దరఖాస్తులకు నేడే ఆఖరు అని. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మెట్రోపాలిటన్ సర్వేలైన్స్ యూనిట్ ఎంసీయూలో సేవలు త్వరలో అందుబాటులో ఉన్నాయి. అందుకు సంబంధించిన సిబ్బందిని నియమించేందుకు మరి జిహెచ్ఎంసీ ఈ నెల 3న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మరి ఎంసీయూలో పనిచేయడానికి 17 విభాగాలకు సంబంధించిన 23 మందిని సిబ్బందిని నియమించుకోవడానికి దరఖాస్తులు ఆహ్వానించింది. అప్లై చేసుకోవడానికి ఈ నెల 18 అవకాశం చివరి తేదీ. మరి జిహెచ్ఎంసీలో ఇంకో ఉద్యోగాలని రావడం జరిగింది. అదేవిధంగా బోగస్ ఉద్యోగుల లక్ష్యాన్ని ప్రధానంగా వివిధ శాఖలు ఇవ్వడం జరిగింది. వివిధ శాఖలలో శాశ్వత ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, తాత్కాలిక ఉద్యోగులు పూర్తి వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇది ప్రధానంగా ఉద్యోగుల లెక్కలు ఇస్తలే అని ఇప్పటికే అది ఇంకో వార్త రావడం జరిగింది. 4వ తరగతి దాకా కొత్త స్కూళ్ళు అని ప్రధానంగా వార్త రావడం జరిగింది. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు ప్రతిపాదనలు. మరి కేఈ పరిధిలో రియాలిటీ పరీక్షలు వాయిదా అని మరి ప్రధానంగా వార్త. మరి జనాభా లెక్కల ప్రాసెస్ షురు అని సెన్సస్ 2027 ఏర్పాట్లు ప్రారంభం. మరి 2026 ఏప్రిల్ మరి 2027 ఫిబ్రవరి మధ్య 2 ఫేజ్లలో మనం 2 ఫేజ్లలో జనగణన జరగనుంది. మరి తొలిసారిగా డిజిటల్ క్యాష్ సెన్సస్ ఏర్పాట్లు జరగనున్నాయి. మరి ప్రధానంగా ఇంకో వార్త మనకు జాబ్ సంబంధించింది. డిఆర్డిఓలో వాకింగ్ ఇంటర్వ్యూ. మరి పోస్టుల సంఖ్య మరి జూనియర్ రీసెర్చ్ ఫెయిల్ అవుతున్న 5 పోస్టులు ఉన్నాయి. ఇస్రోలో టెక్నీషియన్ పోస్టులు అని మరి ప్రధానంగా వార్త రావడం జరిగింది. నెక్స్ట్ మనకు ఇవి ప్రధానంగా ఈరోజుటి వార్తలు వివిధ దినపత్రికలలో రావడం జరిగింది. విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం. మరి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. మమ్మల్ని ప్రోత్సహించండి. ధన్యవాదాలు అందరికీ. మరి ఒకసారి ధన్యవాదాలు.